యెహోషువ గ్రంథం 1:9, మొదటి అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఓఫిర్ మినిస్ట్రీస్, అగాపే ఫుల్ గాస్పుల్ చర్చెస్, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి మా సహవాస సంఘములలో ఉన్నటువంటి స్త్రీల సమైక్య సమాజ కూటమును ఇంత ఘనముగా ఈ 2016 ప్రవేశించగానే మొదటి నెలలోనే మేము జరుపుకోవడానికి మీరిచ్చిన మహదవకాశం కొరకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. ఆయా కారణాల చేత రాలేకపోయిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. వస్తూ దారిలో ఆటంకపరచబడ్డ వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ కూడికకు అధిక సంఖ్యలో తరలి వచ్చిన నీ కుమార్తెలందరినీ కూడా మీరు దీవించండి. గొప్ప ప్రభువా, నీకు వందనములు. హల్లెలూయా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకును మా ప్రభువా ఈ సమాజ కూటములో మీరే ఉండినారు. మేము పాడిన స్తుతి పాటల ద్వారాను, చక్కనైన సాక్ష్యముల ద్వారాను మీరు మహిమ పొంది మమ్మను క్షేమాభివృద్ధిలోనికి నడిపించారని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి లేచి మేము మా ఇళ్లకు, మా యొక్క విశ్రాంతి స్థలాలకు, మా ఇళ్లకు వెళ్ళకముందు ఒకసారి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని వెలిగించి మండించి పంపమని వేడుకుంటున్నాము. నీ పక్షంగా నీ ప్రజలతో నీ వాక్యాన్ని పంచుకోబోతున్న నీ దీన సేవకుణ్ణి యేసయ్యా, నీ పరిశుద్ధ కలువరి శిలువ రక్తధార చేత బాగా కడిగి శుద్ధీకరించి ప్రోక్షించి నీ అగ్నితో కాల్చి నీ అగ్ని చేత పుటము వేసి బంగారములాగా శుద్ధపరిచి పరిశుభ్రము చేసి బంగారము వలె మీ దాసుని అగ్నితో కాల్చి మెరయ చేయండి. పరలోక సువర్ణ తైలముతో మీ దాసుని ముమ్మరంగా అభిషేకించండి. మీ దాసుని నోట నీ మాటలు ఉంచండి. మాతో అందరితోనూ మాట్లాడి మేము నడుచుకోవలసిన మార్గము మాకు బహుస్పష్టంగా చూపించి ఎత్తైన కొండపైకి మమ్మును ఈ మధ్యాహ్న వేళ ఎక్కించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. నాకు అత్యంత ప్రియమైన కుమార్తెలారా, మీకందరికీ దైవాశీస్సులు. చదివిన లేఖన భాగములో పరమదేవుడు, మహాదేవుడు, సత్య నిత్యదేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీవు జడియకుము, నిబ్బరము కలిగి ఉండుము, ధైర్యముగా ఉండుము, భయపడొద్దు, దిగులు పడొద్దు యెహోషువ అని చెబుతూ దానికి కారణం ఒకటి చెబుతున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను 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 నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా. నీవు భయపడకుండా ఉండడానికి అవకాశం ఎందుకు ఏర్పడిందంటే నేను నీకు ఆజ్ఞాపించాను. నువ్వు భయపడని అవసరము లేదు, ఎందుకనగా నేను నీకు ఆజ్ఞాపించాను. ఈ పని నేను నీకు అప్పగించాను. నేను అనే మాట మీద మనం దృష్టి కేంద్రీకరిద్దాం. యెహోషువను పనికి పిలిచినవాడు, నియమించినవాడు, అభిషేకించినవాడు చెబుతున్నాడు, అరే హమ్నే తుమే బులాయా, హమ్నే తుమే కామ్ పర్ లగాయా, క్యూ డర్తే హో. నేను కదా నిన్ను పిలిచిన వాడిని, నేను కదా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ఎందుకు నువ్వు భయపడతావు అని మాట్లాడుతున్నాడు. ఎందుకనగా యెహోషువను పిలిచినవాడు సామాన్యమైన వ్యక్తిగాడు. యెహోషువను పిలిచినవాడు ఎవరో, ఆయన అంతస్తు ఏమిటో, ఆయన హోదా ఏమిటో, ఆయన వ్యక్తిత్వం ఏమిటో, ఆయనకున్నటువంటి హృదయ వైశాల్యం ఏమిటో, ఆయన ప్రేమ ఎంతో, ఆయన కృపా మహదైశ్వర్యం ఎంతో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను పిలిచినవాడు ఎలాంటి వాడు అనేది జ్ఞాపకం చేసుకుంటే భయపడడం అంత తెలివి తక్కువ పని ఇంకొకటి లేదు. నేను కదా నిన్ను పిలిచాను. ఆషామాషి మనుషులు పిలవలేదు. మట్టి ముద్దలు నరమాత్రులు కాదు నిన్ను పిలిచింది. దేవదూతలు కూడా కాదు నిన్ను పిలిచింది. కెరూబులు కాదు, సెరాఫులు కాదు, మహాదూతలు కాదు నిన్ను పిలిచింది.
నేను కదా, నేను కదా. జస్ట్ కన్సిడర్ ద గ్రేట్ పర్సన్ హూ కాల్ యూ ఫర్ ద మినిస్ట్రీ. నా పని కొరకు నిన్ను పిలిచిన వాడని, ఎంత గొప్పవాడను నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను కదా అంటున్నా. ఆ మాట మనకు అర్థం కావాలంటే నేను అని చెబుతున్న ఈ వ్యక్తి ఎలాంటి వాడో మనం ఒక్కసారి ధ్యానం చేయాలి, జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. నేను కదా నిన్ను పిలిచాను, నేను కదా నీకు మాట ఇచ్చాను, నేను కదా వాగ్దానం చేశాను అంటున్న ఈయన ఎటువంటి వాడు అంటే, హేతువు లేకుండా ప్రేమించువాడు. ప్రేమించడానికి అవకాశము లేనప్పుడు ప్రేమించువాడు. అసహ్యమైన వారిని, దౌర్భాగ్యులను, దుర్గంధపూరితమైన వ్యక్తులను కూడా ప్రేమించే తత్వము కలిగిన వాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనము చదవండి దయచేసి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని మరణము ద్వారా, దయచేసి 6వ వచనం కూడా చూడండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా, బలహీనులను ప్రేమించువాడు, శత్రువులను ప్రేమించువాడు, ఇంకా ఎవరిని ప్రేమించువాడు చెప్పండి? బలహీనులమై ఉండగా, మనం ఆయన శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా. బలహీనులు అనగా అర్థం ఏంటో తెలుసా? చేద్దామనుకున్న పని చేయడం చేతగానోళ్ళు. చేయవలసిన పని, చేద్దామనుకునే పని వాడికి చేత కాదు. మంచి ఉద్దేశమే ఉంది కానీ వాడికి చేత కాదు. నాకు వండి పెట్టాలని ఉంది మీకు, కానీ వంట రాదు. అన్నం బొగ్గైపోతుంది, కూర అడుగంటుతుంది. అది అందులో అన్నం ఏదో కూర ఏదో అర్థం కాదు అనుకోండి. ఏమండి, అయ్యగారికి వండి పెట్టాలనుకున్నాం ఏమండి. కొంతమంది నా బట్టలు ఉతుకుదామని చెప్పి తీసుకొని చింపిన వాళ్ళు ఉన్నారు ఏమండి. కొంతమంది నా జేబుకు రంధ్రం పడిందని చెప్పి జేబును రిపేర్ చేయబో అసలు జేబే లేకుండా ఈ మెయిన్ రంధ్రం కలిపి కుట్టేశారు. జేబు రంధ్రం మూసేశారు అంకులు, కుట్టేశానంటే చూస్తే జేబే లేదు. లోపల రంధ్రం కుట్టేయమ్మంటే ఈ రంధ్రం పూర్తి చేశారు. ఇక జేబే లేదు, గొడవే లేదు. ఇంకా జేబులో ఏదో వేస్తే కారిపోయే ప్రసక్తే లేకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేసేసారు. కొన్నిసార్లు మనం ఏదో చేయబోయి ఏదో తయారవుతుంది. దేవుని కొరకు కూడా మనం చాలాసార్లు మంచి మంచి పనులు చేద్దాం అనుకుంటాం, మనకు చేత కాదు. నేను చెబుతున్నాను, మానవ జాతి మొత్తం బలహీనులు. ఈ బలహీనులైన మానవ జాతిలో మళ్ళీ ఆడవాళ్ళు ప్రత్యేకంగా బలహీనులు అని బైబిలే చెప్పింది. నా మీద మీరేం కక్ష పెట్టుకోకండి. స్త్రీ ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి. ప్రియులారా, స్త్రీలు అన్నప్పుడు వాళ్ళ వీక్నెసెస్ వాళ్ళకున్నాయి, మగవాళ్ళకుండే వీక్నెసెస్ మగవాళ్ళకున్నాయి. మగవాళ్ళు బలవంతులు అంటే ఘటము మాత్రమే. ఘటం అంటే శరీరం చాలా బలమైనది, కానీ సైకలాజికల్లీ మగవాళ్ళు చాలా వీక్. భర్త దూరం అయ్యాడు, భర్త చచ్చిపోయాడు, ఏదో అయిందనుకోండి, ఆడవాళ్ళు తొందరగా కోలుకోగలుగుతారు. కానీ భార్యా వియోగము పురుషునికి మరణము కంటే దుఃఖకరం అంటారు పెద్దలు. అంటే ప్రేమ వివాహాలు విఫలమైపోయినాయి, లేక ప్రేమ వ్యవహారమే విఫలమైంది అంటే మగవాళ్ళు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎక్కువ తాగుబోతులు అవుతారు,
అనుకున్న అమ్మాయిని చేసుకోలేకపోయానని చెప్పేసి వాడికి సీసా పట్టుకొని శాలువా వేసుకొని నాకు అనుకున్న అమ్మాయి దొరకలేదు అని సిగ్గు శరం లేకుండా వాడు ఎందుకురా తాగుతున్నావు అంటే అనుకున్న అమ్మాయి నాకు దొరకదు. అమ్మాయి దొరకకపోతే తాగాలట్రా? మరి అమ్మాయి తాగలేదే మరి. నేను అనుకున్న అబ్బాయిని చేసుకోలేకపోయానని ఆడవాళ్ళు ఎప్పుడైనా సీసా పట్టుకుంటారా? సరే బాధగానే ఉంది ఇప్పుడు, కాకపోతే రేపు ఆ పుండు మానుతుంది, గాయం మానుతుంది, మళ్ళీ కోలుకుంటారు, మళ్ళీ పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకుంటారు, అడ్జస్ట్ అయిపోతారు. కానీ మగవాళ్ళకి అంత బలం ఉండదు. కొన్ని విషయాలలోనేమో స్త్రీలు బలవంతురాళ్ళు, కొన్ని విషయాల్లో పురుషులు ఎవరి బలం వాళ్ళకుంది, ఎవరి బలహీనత వాళ్ళకుంది. ఇద్దరు మానవ జాతే కదా. స్త్రీ అయినందుకు ఆమెకంటూ ఒక సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఉంది, ఫిజికల్ వీక్నెస్ ఉంది. పురుషుడు అయినందుకు వీడికి ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉంది, సైకలాజికల్గా వీక్నెస్ ఉంది. బలహీనత లేని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఘటము అంటే శరీరం, బలహీనమైన ఘటం అన్నాడు. బలహీనమైన ఘటము అని ఆమె లోపల ఉన్నవాడు బలహీనుడు కాదే. ఎవరున్నారు లోపల? బలహీనుడు ఉన్నాడా? బలవంతుడైన దేవుడు ఉన్నాడు. కనుక ఈ సహజమైన బలహీనతను అధిగమించి ఆయన స్త్రీల ద్వారా కూడా బలమైన కార్యాలు చేయించగలుగుతాడు. పురుషుడు బలమైన ఘటము. మీరు ఆలోచించండి, స్త్రీ బలహీనమైన ఘటం కాబట్టి పురుషుడు ఏం ఘటం అన్నమాట? బలమైన ఘటం. మరి బలమైన ఘటము లోపల యేసయ్య లేడనుకోండి, వాడు ఏమైనా చేయగలడా? పరిశుద్ధాత్మ లేడు, అభిషేకం లేదు, రక్షణ లేదు, దేవునితో సమాధానం లేదు, వాక్యంతో సహవాసం లేదు, మోకాళ్ళ ప్రార్థన జీవితం లేదు, ఏమైనా చేయగలుగుతాడు వాడు? నేను బలవంతుణ్ణి, నేను ఏదైనా చేస్తాను అనుకోవడానికి అవకాశం లేదు. వాడు బలవంతుడైనందుకు ఏమీ చేయలేడు, ఈమె బలహీనరాలైనందుకు ఏం చేయకుండా ఉండిపోదు. ఎందుకంటే లోపల ఉన్నవాడిని బట్టి కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, బలహీనమైన ఘటం స్త్రీలకు వాళ్ళ బలహీనతలు వాళ్లకు ఉంటాయి. అయితే బలహీనమైనటువంటి ఘటములను లోకం గేలి చేస్తుంది, అవహేళన చేస్తారు, వెటకారం చేస్తారు, వాళ్ళ మీద సామెతలు సృష్టిస్తారు. నా డిస్కవరీ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ సైకలాజికల్ వీక్నెస్ అనేది ఉంటుంది. ఎవడు సంపూర్ణుడు కాదు, ఏ స్త్రీ కూడా లోపరహితురాలు కాదు. ఎన్ని మాట్లాడుతున్నా నేను, నాకు కూడా నా వీక్నెస్ నాకు ఉండొచ్చు. కానీ మనము బలహీనులమై ఉండగా ఎవడైనా మనల్ని చూసి నవ్వచ్చు, వెటకారం చేయొచ్చు. కానీ యేసయ్య మనం బలహీనులమై ఉండగానే మనలను ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరైనా సరే, నీ బలహీనత ఏదైనా సరే, కొంతమందికి తొందరగా కోపం వస్తుంది, అదొక బలహీనత. కొంతమంది అసూయను జయించలేరు, అదొక బలహీనత. కొంతమందికి నోట్లో నువ్వు గింజ నానదు, అది ఏదైనా మనం వింటే మళ్ళీ కక్కాల్సిందే, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, తినదరగదు, నిద్ర పట్టదు, బీపీ పెరిగిపోతుంది. నాకు తెలిసింది, నేను ఇప్పుడు అర్జెంటుగా సకల జనములకు సాక్షార్థమై ఈ రాజ్య సువార్తను ప్రకటించాలన్నట్టు తప్పకుండా చెప్పేదాకా నిద్ర పట్టదు, అన్నం సహించదు. ఇంకా మనం చెప్పకుండా నోటికి టేప్ అంటించామనుకోండి, వెళ్ళి ఐసీయూలో అడ్మిట్ అయిపోతారు వీళ్ళు. ఏమైందండి అని అంటే, గుండె కాబరా లోపల చాలా, మరి ఏమైందో తెలియట్లేదండి, బాగా బీపీ హై బీపీ అంది, పల్స్ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది. ఏమైందంటే ఒక వార్త తెలిసిందండి, బంగారం లాంటి ఒక ఏమంటారు, ఒక దుర్వార్త తెలిసింది. దాన్ని చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు కనుక నాకు పల్స్ డౌన్ అయిపోయిందని చెబుతుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీక్నెస్ అండి. మనం మానవులము. కొన్ని విషయాల్లో నీవు బలవంతురాలివి, కొన్ని విషయాల్లో ఇంకొకరు బలవంతురాలు. ఒక విషయంలో ఒక పురుషుడు బలవంతుడు, ఇంకో విషయంలో ఇంకో పురుషుడు బలవంతుడు. అయితే మన బలహీనతలలో ఆయన మనలను ప్రేమించే దేవుడై ఉన్నాడు. అరే
బలహీనుడా, బలహీనురాలా, నీతో నాకు సంబంధం లేదు, దౌర్భాగ్యురాలా, వెళ్ళిపోయి ఇక్కడి నుండి నా సన్నిధిలో ఉండటానికి వీలు లేదని మనల్ని త్రోసివేసే దేవుడు కాదాయన. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము చూడండి, 15వ వచనం చూడండి దయచేసి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. నీకున్న ఏ బలహీనత అయినా ఆయనకు తెలుసు. మన సకలమైన బలహీనతలు యేసయ్యకు తెలుసు గనక బలహీనతను చూసి వెటకారము చేయడు ఆయన. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏమి చేయుచున్నాడు? సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన బలహీనతను చూచి అసహించుకోవడం లేదు, ద్వేషించడం లేదు, సహాయం చేస్తాడు. ప్రభువా, నేను వాక్యం చదవాలనుకుంటున్నాను కానీ జ్ఞాపకం ఉండడం లేదు. సువార్త చెప్పాలనుకుంటున్నాను, చెప్పడం చేత కాలేదు. ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేత కాలేదు. ఇది నా బలహీనత. మన బలహీనతను చూచి అసహించుకునే దేవుడు కాదు, బలహీనతను చూచి సహాయము చేసే దేవుడను. నేను కదా యెహోషువా, నేను కదా నిన్ను పిలిచానంటున్నాడు. ఏ దేవుడైతే యెహోషువను పిలిచాడో ఆయన మన బలహీనతలను చూచి సహాయము చేసేవాడు. బలహీనుడా అని చీకొట్టి ఈసడించి అసహించుకొని వెళ్ళగొట్టేవాడు కాదు. బలహీనతలో ఉన్నావా నువ్వు, రా కొడుకా సహాయం చేస్తాను, రా కుమార్తె సహాయం చేస్తాను అని పిలిచేవాడను నేను కదా. శత్రువులను సహా ప్రేమించే నేను కదా నిన్ను పిలిచాను. మరి కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, నేను అంత మంచివాడిని కాదు, మంచిదాన్ని కాదు, నాలో పాపం ఉన్నది, అపవిత్రత ఉంది, ఏదైనా ఒక చెడు నాలో ఉన్నది అని నువ్వు అనుకోవచ్చు. అయితే మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడి పరీక్షను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి మనం ధైర్యాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే సాతానుగాడు మన పక్కలో దూరి చెప్తాడు, ఏ ముఖం పెట్టుకొని నువ్వు దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నావు? ఆయనేమో పరిశుద్ధుడు, నీలో పాపం ఉన్నది కదా, నీలో అపవిత్రత ఉంది కదా, రహస్యముగా నీవు కొన్ని తప్పులు చేస్తున్నావు కదా, నీవు ఎలాగ దేవుణ్ణి తండ్రి అంటావు, ఎలాగ ఆశీర్వదిస్తాడని నువ్వు అనుకుంటున్నావు అని వాడు మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తాడు దుష్టుడు. ప్రియులారా, ఎప్పుడు కూడా మరచిపోకండి. 19వ కీర్తన 12వ వచనంలో దావీదు మహాభక్తుడు, పరమభక్తుడు ఈ మాట చెబుతున్నాడు. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను మన్నించి, నేను రహస్యముగా చేసిన తప్పులను మన్నించి నన్ను నిర్దోషిగా తీర్చు. వాటిని పట్టుకొస్తాడు. నీ లోపల ఈ తప్పు ఉంది కదా, ఈ పొరపాటు ఉంది, ఈ అపవిత్రత ఉంది, ఇలాగ జరిగింది కదా. ఒక వీక్ మూమెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది. మనకు ఎవరికైనా సరే వెనక్కి తిరిగి చూసుకుంటే సిగ్గుపడాల్సిన గడియ ఏదో ఒకటి ఉంటుంది. అయ్యో, చెప్పుకోవడానికి వీలు లేని విషయం, నా వల్ల ఇలా జరిగింది అని ప్రతి మనిషి కూడా బాధపడే గతం ఉంటుంది. గతంలో నేను ఒక్కసారి కూడా నేను సిగ్గుపడే అవసరం నాకు ఎప్పుడు రాలేదు అనే అవకాశం ఏ మనిషికి లేదు. ఉండొచ్చు, ఎవరి వీక్నెసెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి డార్క్ అవర్ వాళ్లకు ఉంటుంది. దావీదు మహాభక్తుడు, పరమభక్తుడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, దేవుని సంకల్పమును అనుసరించిన సేవ చేసిన వాడు. ఒక తప్పటడుగైతే వేశాడు. గనుక కొన్నిసార్లు మన గతములోని అవమానకరమైన విషయాలను వాడు తీసుకొచ్చి మన ముందు పెడతాడు. నీలో పాపం ఉన్నది కదా, దేవునికి నువ్వంటే అసహ్యం అంటాడు. అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇంకను పాపినై ఉండగా
నా యేసయ్య నన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడే కానీ పాపమును మాత్రమే ద్వేషిస్తాడు, పాపిని ద్వేషించడు. పాపమును అసహించుకునే దేవుడు కానీ పాపిని ప్రేమించేవాడు. పాపులు అంటే ఆయనకి ఇష్టం, పాపము అంటే ద్వేషం. ఇది ఎలాగ సాధ్యమండి అంటే వెరీ సింపుల్. ఒక అమ్మ ఉంది, కడుపున పుట్టిన చిన్న 6 నెలల పాప ఉంది, సంవత్సరం పసిపాప ఉంది. ఆ పాపకు మలేరియా వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఇంకొకటి వచ్చింది, ఏదో రోగం వచ్చింది. తల్లి ఆ రోగమును ద్వేషిస్తుంది కానీ రోగిష్టి అయిన పాపను ఎక్కువ ప్రేమిస్తుంది. అంతకుముందు 4 పిల్లలు ఉండొచ్చు, వాళ్ళందరినీ గాలికి వదిలేసి వాళ్ళ నాన్నో అన్నయ్యో అక్కయ్యోరు చూసుకుంటారని వదిలేసి ఈ ఒంట్లో బాగోలేని ఈ పాపాయిని 24 గంటలు అంటి పెట్టుకొని ఉంటుంది. ఆ పాపను ఎందుకు ప్రేమిస్తాడు? రోగిష్టిది. రోగం అంటే నీకు ఇష్టమా? రోగం అంటే నాకు ఇష్టం లేదు, కానీ ఆ పాప అంటే నాకు ఇష్టం. దేవునికి నీవంటే చాలా ఇష్టం. నీలోని బలహీనతలు ఒక్కటి కూడా ఆయనకి ఇష్టం లేదు, నీలోని పాపములు ఆయనకి ఇష్టం లేదు. నువ్వంటే మాత్రం చచ్చిపోయేంత ఇష్టం. నీకోసం నిజంగా చచ్చిపోయి లేచిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ప్రేమించినంత మాత్రాన నీలోని పాపమును ఆయన ఒప్పుకున్నాడని అంగీకరించాడని అనుకోవద్దు. అలాగే నీలోని పాపమును ద్వేషించినంత మాత్రాన నిన్ను త్రోసివేస్తాడని అనుకోవద్దు. నా యుద్ధకు వచ్చువాడిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. కనుక నీలోని బలహీన ఘడియలు, అపవిత్రతలు, సిగ్గుపడాల్సిన విషయాలు ఏమైనా ఒకవేళ ఉండి ఉంటే నీవు ఆ స్థితిలో ఉండగానే నిన్ను ప్రేమించినటువంటి దేవుడను చిన్నపిల్లలు వాళ్ళంతా మురికి చేసుకుంటారు అండి. తల్లి వచ్చి ఆ చిన్న పసిబాలుని చంటి బాబును కడిగి తుడిచి శుభ్రం చేసి మంచి పౌడర్ చేసి మంచి బట్టలు తొడిగిన తర్వాత అప్పుడు వీధిలో పిల్లలందరూ ఆంటీ ఆంటీ బాబుని ఒకసారి వాడు మురికిలో ఉన్నప్పుడు ఆంటీ బాబు ఏదో చేసినట్టున్నాడు చూడండి. వాడు ఏదైనా మురికి చేసుకుంటే మాత్రం తెచ్చి అమ్మకి అప్పచెప్పేస్తారు. అమ్మకు తప్పదు. కడిగి తుడిచి శుభ్రం చేసి మళ్ళీ కొత్త బట్టలు వేసి పౌడర్ అద్దిన తర్వాత అందరూ నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి, ఒకసారి ముద్దు పెట్టుకుంటాను. మనల్ని శుభ్రము చేసిన తర్వాత లోకము ప్రేమిస్తుంది, మనం శుభ్రం కాకముందే యేసయ్య ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను కదా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నీలో ఎటువంటి అసహ్యమైన పరిస్థితి ఉన్నను ఇంకా చెక్కు చెదరకుండా నిన్ను ప్రేమించే దేవుడను కదా. నీవు బలహీనతలో ఉండగానే నిన్ను ప్రేమించిన వాడను కదా. బలహీనత అంటే నువ్వు చేద్దామనుకున్న సేవ చేయలేని పరిస్థితి, నాకు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకోలేని పరిస్థితి, మొక్కుబడి నువ్వు నిలబెట్టుకోలేవు, ప్రామిసులు చేస్తావు, అయ్యా ఇలా చేస్తానంటావు, నీకు చేత కాదు. బలహీనమైన బ్రతుకు నీది. అయినను బలహీనతలో నీవు ఉండగా నిన్ను ప్రేమించేవాడను కదా. యెహోషువ నేను కదయ్యా నీకు ఆజ్ఞాపించాను, నీవెందుకు భయపడుతున్నావు? ఆయన ఎటువంటి వాడు అంటే, దేవుని బిడలారా, మన మీద జాలిపడే దేవుడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీయందు జాలిపడు యెహోవా నీకు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నీయందు జాలిపడే యెహోవా నిన్ను చూసి జాలిపడతాడే తప్ప అసహించుకోడు. యేసు ప్రభువు వారికి నీవంటే చచ్చేంత ఇష్టము, నిజంగానే చచ్చిపోయి తిరిగి లేచేంత ఇష్టం. భారతదేశ ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ మనల్ని పిలిచాడు అనుకోండి,
దేశ పౌరులందరిలోనూ నేను లాటరీ వేసి చూశాను. ఓటర్ ఐడి కార్డ్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఎవరైనా ఒక వ్యక్తిని లాటరీలో తీయండి, ఆ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ నంబర్ను బట్టి వాడిని పిలుద్దాం, నేను ఏదన్నా మేలు చేస్తాను అంటే లక్కీగా మన ఆధార్ కార్డ్ నంబర్ వచ్చింది అనుకోండి, లాటరీలో నీ నంబరే వచ్చింది. నీకు స్పెషల్గా ఫ్లైట్ టికెట్ ఇచ్చి ప్రధానమంత్రి గారు ఢిల్లీకి పిలిచేశారు. ఏంటంటే నీకేదో మేలు చేయాలనుకున్నాడు ఆయన. అక్కడికి పోయిన తర్వాత ఆయన ముందు కూర్చొని, ప్రధానమంత్రి గారు మీరు నాకు ఉద్యోగం ఇవ్వగలరా, ఓ పట్టు చీర ఇవ్వగలరా, ఒక టెరిబుల్ సూట్ కుట్టియగలరా, రేమండ్స్ అని నీవు ఏది అడిగినా ఆయన ముందు నువ్వు ఒక ఎర్రి మొగం లాగుంటావు. ఓరి దుర్మార్గుడా, తిక్కలోడా, ఇంత పెద్ద ఈడియట్టు, స్టూపిడు, ఇంకా దేశంలో ఎవడు లేకపోవచ్చు నీకు అది కూడా అవార్డు ఇస్తాను, పద్మశ్రీ లాగా స్టూపిడ్ శ్రీ అని, ఈడియట్ శ్రీ అని ఒక అవార్డు ఇవ్వచ్చురా నీకు. నేను దేశ ప్రధానమంత్రిని, ఉద్యోగం నేను ఇవ్వకపోవడం ఏంటి? నాకు నీ మీద దయ కలిగింది, నా ఇంట్లో ఉండు. యెహోషువా నీవు జడియకుము, దిగులు పడకుము. దిగులు అనేది వేరు. దిగులు అంటే ఏంటంటే భవిష్యత్తును గూర్చి చింత కలిగి ఉండుట, భవిష్యత్తును గూర్చి ఒక భయమును నిరంతరము మనస్సులో కలిగి ఉండుట. రేపు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో. నేను ఐటీఐ పరీక్ష రాసిన తర్వాత భారత్ టెలివిజన్ అనే కంపెనీకి పోయి పరీక్ష రాశాను. ఇవాళ ఒక్కరోజు ఇంట్లో ఒక్కరిని ఊరికనే ఉండొద్దు అని నా సిద్ధాంతం. బేగంపేటలో భారత్ టెలివిజన్ అనే కంపెనీ ఉండేది. మల్లారెడ్డి గారని మా ఇషాకర్ అంకుల్ బావగారు, ఇషాకర్ గారు మా మామయ్య ఉన్నారే, బావగారు కమ్ మామగారు, వాళ్ళ ఫ్రెండు. అయితే నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏం కావాలి బాబు అంటే, నాకు ఉద్యోగం కావాలి మీ కంపెనీలో అన్నాను. ఉద్యోగమా, ఏం చదివామంటే ఇట్లా ఐటీఐలో ఎలక్ట్రానిక్ డిప్లొమా చేశాను. పాస్ అయ్యావా అంటే రిజల్ట్స్ రాలేదండి, నిన్న అయిపోయిన పరీక్షలండి. అవునా, మరి నీకు ఉద్యోగం ఎట్లా చేయాలంటే చదివారు కదా, రిజల్ట్స్ రాకపోతే సబ్జెక్ట్ తెలుసు కదా, మీరు ఏ ప్రశ్నను అడగండి నేను చెప్తాను, ఆ రిజల్ట్ వస్తే ఎంత రాకపోతే ఎంత, నాకు సబ్జెక్ట్ రాకపోతే మీరు అడగండి. అంత కాన్ఫిడెంటా, నువ్వు పాస్ అవుతావా అంటే ఉద్యోగం అయితే చూడండి సార్, పాస్ అయితేనేమో కన్ఫర్మ్ చేయండి, కాకపోతే నన్ను మీరు ఊడబీకేసేయండి, మీరు ఇచ్చిన జీతం అంతా మీకు మళ్ళీ ఇచ్చేస్తాను చెప్పి. అరే అంత నమ్మకమా నీకు? అరే నేను ఫస్ట్ క్లాస్ కాక ఇంకో క్లాస్ వస్తే అప్పుడు అడగండి సార్. అవునా, మరి నీకు ఎంత జీతం కావాలి అది నేను చెప్పాను, మీ బడ్జెట్ ఎంతో నాకేం తెలుసు, మీరు ఎంతైనా ఇవ్వండి, నాకు అనుభవం కావాలి, అనుభవం కొరకు నేను చేస్తాను. సరే 100 రూపాయలు ఇస్తా, ఓకేనా అన్నాడు. ఇవ్వండి అని చెప్పి ఖైరతాబాద్ నుండి బేగంపేట దాకా రోజు సైకిల్ దొక్కిపోయేవాడిని. పోయి నెలంతా జాబ్ చేస్తే 100 రూపాయలు స్టైఫండ్ అన్నమాట, జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఏమండి, బేగంపేట దాకా పోయి జాబ్ చేసి వచ్చాడు. తర్వాత కొంతకాలం అయ్యాక 200 చేశాడు. అక్కడ 1000 రూపాయలు జీతం తీసుకునే వాళ్ళకంటే ఎక్కువ నేను వర్క్ చేసేవాడిని. నేను మళ్ళీ వచ్చేస్తుంటే మేనేజర్లు మొదలు వీళ్ళందరూ ఏడ్చారు. ఎందుకు వచ్చేసాను అనుకున్నారు. అక్కడ ఉంటుండగానే 6 నెలల్లో ఈసీఐ ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ పోవడం సెలెక్ట్ అయ్యా. నేను ఎప్పుడు భయపడలేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏదో నాకు తెలుసు, ఉద్యోగం వస్తే వస్తుంది, లేకపోతే నేనే 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో దేవుడు నన్ను పెడతాడు, అంతే. దేవుని స్తోత్రం కలిగిన గాక. దిగులు పడకుము. ఎందుకు తెలుసా, నిన్ను పిలిచినవాడు, నిన్ను రక్షించినవాడు, నీకు మాట ఇచ్చినవాడు ఎవరు అంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా
మృతులను సజీవులుగా చేయువాడును. హల్లెలూయా, హల్లెలూయా. మృతులను సజీవులుగా చేయువాడును. ఏమండి, లేని వాటిని, నీకు ఉద్యోగం లేదంటున్నావు, లేని ఉద్యోగం ఆయన ఉండును గాక అంటే ఉంటుంది అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. సృష్టి ఆరంభమున, సృష్టి ఆదిలో ఏం చేశాడు ఆయన? భూమి మీదకి దిగొచ్చాడు. మొత్తం నిరాకారంగా శూన్యంగా ఉంది. ఇదంతా చక్కబెట్టాలనుకున్నాడు. ముందు చీకటిగా ఉంది. చీకటి నచ్చలేదు ఆయనకు. ముందు వెలుగు కావాలనుకున్నాడు. వెంటనే మిఖాయిలు, గబ్రియేలు జనరేటర్ తిండ్రా అనలేదు. ఆయన ఏమన్నాడు? లైట్ లేదా? సరే లైట్ ఉండును గాక అన్నాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. వెలుగు కలుగును గాక అనేసాడు, వచ్చేసింది. ఆ వెలుగు వచ్చి పంచాయతీ పెట్టలేదు. ఏమే పెద్ద మనిషి, కలుగును అంటే ఎక్కడి నుంచి కలగాలి? ఒక బల్బు లేదు, ఫిలమెంట్ లేదు, వైర్ లేదు, జనరేటర్ లేదు, బ్యాటరీ లేదు, యూపీఎస్ లేదు, ఏమి లేదు. ఎక్కడి నుంచి రావాలి? రమ్మంటున్నావు అనే ముచ్చటే లేదు. అది సచ్చినట్టు కలుగును గాకంటే కలగాలి అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. ఆయన కదా మనల్ని పిలిచాడు. నీకు వివాహము కలుగును గాక అంటే కలగదు. భర్త కలుగును గాక, భార్య కలుగును గాక అంటే కలగదు. పిల్లలు కలుగును గాక అంటే కలగరు. వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడు, ఆయన పలికితే లేని అన్నీ వచ్చేస్తాయి. నీ బ్రతుకులో పరిశుద్ధత లేదనుకో, ఆయనకు దయ కలిగినాడంటాడు. ఈ కుమార్తెలో పరిశుద్ధత కలుగును గాక, ఈమెలో ప్రార్థనా జీవితము కలుగును గాక అంటాడు. కలగదు, తప్పకుండా కలుగుతుంది. నిన్నటి వరకు నీకు ప్రార్థన చేత కాలేదు, ఆయన వాళ్ళు చెప్తాడు, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తెలో ప్రార్థనా జీవితము కలుగును గాక అంటాడు. రేపు పొద్దున్న నీకు అనుకోకుండా మెళుకు వచ్చేస్తుంది, మోకరించాలనిపిస్తుంది. మోకరించగానే ఆకాశం తెరవబడుతుంది, పరలోక దర్శనాలు చూస్తావు, దేవుని స్వరాన్ని వింటావు, అగ్ని అభిషేకం వచ్చేస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది నీకు. నిన్నటి దాకా చేత కలిగింది, వాళ్ళు ఎలా చేతనైంది? కలుగును గాక అని ఆయన పలికాడు. అటువంటి నేను కదా నేను పిలిచాను. కొంతమందికి ధైర్యం లేదు, నాకు జ్ఞానం లేదు అంటాడు. నాకు జ్ఞానం లేదన్నంత జ్ఞానం లేని మాట ఇంకోటి లేదు. జ్ఞానం నీకు లేకపోవడం అంటే తెలివి తక్కువ. ఉంది జ్ఞానం. జ్ఞానం ఉన్నదనే సంగతి నీకు తెలియదు. జ్ఞానం అంటే ఎవరు? యేసయ్య. తెలుసా నీకు? దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మన జ్ఞానము యేసు. ఇలా యేసు ఉన్నాడా లేదా? ఉన్నాడు. యేసు ఉంటే ఇలా జ్ఞానం ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. డబ్బు మూట నీ ఇంట్లో ఉంది, విప్పి చూసుకోలేదు, బయటికి వెళ్ళి అడుక్కొని తింటున్నాం. ఒక జమీందారు గారు కొడుకును పట్టణంలో చదివించాలని పంపించాడు. పంపిస్తే వాడు చెడు స్నేహాలు అలవాటయ్యాడు. అలవాటై నాటకశాలలు, పాతకాలం కథ. ఎప్పుడు అప్పుడు ఇంత పెద్ద సినిమాలు, మూకీ సినిమాలు రోజులు అవి. నాటకశాలలు, ఈ పేకాటలు, జూదము, త్రాగుడు ఇవన్నీ వాడికి అలవాటైపోయినాయి. నాన్నగారు డబ్బులు పంపడం, వీడు ఇట్లా తగలేయటం. అయితే తండ్రి ఒకసారి వీడు వేసవి సెలవులకు వెళ్తే ఏం చేశాడంటే ఒక బైబిల్ ఇచ్చాడు. బాబు, రోజు ఒక పేజీ చదువు, నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. డబ్బు దానంతరం వస్తుంది, డబ్బు పెద్ద విషయం కాదు. మనం రాజులం రా, మనకేం తక్కువ. మన కింద 1000 కుటుంబాలు బ్రతికేస్తున్నాయి. ఈ బైబిల్ తీసుకెళ్ళి చదువు నాయన అంటే తప్పకుండా చదువుతున్నాడు. రహస్యంగా పాపం చేసేవాడు ఎక్కువ నక్క వినయాలు ఒలకపోస్తాడు. నక్క వినయం, అతి వినయం ధూర్త లక్షణం అంటారు పెద్దలు. నాన్న మంచిది నాన్న అలాగే అని చెప్పి చాలా ఓవర్గా వంగి మాట్లాడుతుంటే ఆడు ఎప్పుడైనా కొంచెం డేంజరే. నార్మల్గా ఉండాలి ఏమండి. సరే వాడు నాన్న అలాగే నాన్న తీసుకెళ్ళి బయటికి వెళ్ళగానే ఏడిశాడు ముసలోడు. బైబిల్ చదవాలంట. నాకు ఇంకేం పని లేదు అని తీసుకెళ్ళి
నగరానికి వచ్చి దాన్ని అటక మీద పారేశాడు. పారేసిన తర్వాత ఇక వారానికి ఒకసారి వాడు ఉత్తరం రాస్తాడు, నాన్న డబ్బులు అయిపోయినాయి, డబ్బులు పంపి అంటే, పంపిస్తాలే నాయన, నువ్వు బైబిల్ చదివావా అంటే, చదివాను నాన్న, చదివాను. అవునా, సరే డబ్బులు పంపుతాలే అంటాడు. పంపడు. వీడికి డబ్బులు లేవు, ఎందుకు పోతున్నాడు, తిండికి లేదు, తాగుడుకు లేదు, ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు. వాడు ఇంకా ఆత్మహత్య చేసుకుందామా అని అంత పరిస్థితి వచ్చేసింది. డబ్బులు ఉన్నప్పుడు చుట్టూ జనం మూగుతా, డబ్బులు లేవు, ఫ్రెండ్స్ కూడా ముఖం చాటేశారు. అసలు నాన్న, నేను కొడుకునేనా ఎత్తుకొచ్చి పెంచుకున్నావు, అసలు నువ్వు తండ్రివేనా, 1000 కోట్లు ఆస్తుంది, నాకు 1000 రూపాయలు పంపండి, పంపవేంటి అంటే, బైబిల్ చదువు నాయన అంటాడు. వారు ముసలోడు, అసలు నీకు అసలు మనస్సాక్షి ఉందా, మానవత్వం ఉందా అనుకుని, చదువుతాలే, చదువుతున్నావు కదా, రోజు చదివా అన్నట్టు. ఏం చదివారా, అదే చదివా, ఆది కారణం, నిర్గమ కారణం, లేవు ఏ కారణం చదువు, ఇండెక్సు అదంతా చదివా అంట వాడు. డబ్బులు వస్తాయి అంటాడు, పంపడు. ఇలాగ 3 సంవత్సరాలు వీడేం చేసి అక్కడక్కడ అప్పుల పాలయ్యాడు. దురలవాట్లు ఉన్నాయి. జమీందారు కొడుకు ఇక ఊరుకోలేడు కదా, వాడిని అప్పు చేసి అక్కడక్కడ అప్పులు అడిగేసి అలాగ అప్పుల్లో మునిగిపోయాడు. ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద పంచాయతీ, అసలు నాకు నువ్వొద్దు, నీ ఆస్థానం సంస్థానం, నీ జమీందారు ఏం వద్దు, లోకంలో ఏ కొడుకుకి కూడా నీలాంటి తండ్రి పుట్టకూడదు, తెలుసా, ఏ కొడుక్కి నీలాంటి తండ్రి ఉండకూడదు. నా కర్మగా నీ కడుపును పుట్టా, నాకేం అక్కర్లేదు, వెళ్ళిపోతానంటే, బైబిల్ చదివావు నాయన అంటున్నాడు. అరే అరిగిపోయిన రికార్డులాగా బైబిల్ చదివేంట్రా బాబు, తిండి లేక చస్తున్నాను నేను, బైబిల్ అంటావు, చదివానన్నావు కదా అన్నాడు నాన్నగారు. చదివాను, ఏంటి అబద్ధం అనుకున్నావేంటి, తీసుకురారా బైబిల్ అన్నాడు. తీరా ఇప్పుడు తెరువు అన్నాడు. పేజీకో 1000 రూపాయల నోటు ఉంది. పేజీకో 1000 రూపాయల నోటు పెట్టించాడు. ఎన్ని లక్షలో, దౌర్భాగ్యుడా, నిధి నీ దగ్గర ఉన్నది, ఆ నిధి లోపల పెట్టుకొని దాన్ని ఓపెన్ చేసి చూసే తెలివి లేక, యథార్థత లేక, విధేయత లేక, బికాజ్ యు ఆర్ డిసొబీడియంట్ సన్, యు లివ్డ్ లైక్ ఎ బెగర్. మహారాజు కొడుకులు, మహారాజు కూతుళ్ళు లోబడే బుద్ధి లేక బిచ్చగాళ్ళు బిచ్చగత్తెలకు బతుకుతున్నారు. బ్లైండ్లీ ఓబే గాడ్. దేవుడు చెప్పింది చేయాలా, ఐశ్వర్యం నీ సొంతం అవుతుంది. విధేయతలో ఆశీర్వాదం ఉన్నది. నాకు ఇది లేదు అది లేదని చెప్పక అదంతా ఒట్టి మాటలు. లేని దరిద్రం ఏంటో తెలుసా, నాకు తెలివి లేదు, నాకు డబ్బు లేదు, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు ఎవరు లేరు. ఇవి కాదు నీకున్న దారిద్ర్యం. నీకున్న అసలు దారిద్ర్యం ఏంటంటే లోపడే బుద్ధి లేదు, అది నీ దారిద్ర్యం. చెప్పిన పని చేసే బుద్ధి ఉంటే నువ్వు మహారాజు అయిపోతావు, మహారాణి అయిపోతావు. దేవుని స్తోత్రం కలిగినగాక. నేను చెబుతున్నా, ఎందుకు భర్తలతో ఎందుకు ప్రాబ్లము, భార్యతో ఎందుకు ప్రాబ్లము నేను చెప్తున్నా. చాలాసార్లు చెప్పాను, పెళ్లి ప్రసంగాల్లో నేను చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. ఈ ప్రపంచమును ఏలుచున్నటువంటి దుష్టశక్తి ఉన్నాడు. వాడికి కుటుంబం అనేది ఇష్టం లేదు. వాడు దేవుని ద్వేషిస్తున్నాడు, దేవుడు చేసిన ప్రతి పనిని ద్వేషిస్తున్నాడు. ఒక స్త్రీ ఒక పురుషుడు నిబంధన చేసుకొని ఉండటం దేవుడు స్థాపించిన వ్యవస్థ. వివాహం అనే దాన్ని దేవుడు స్థాపించాడు, మనిషి కాదు. దేవుడు స్థాపించాడు కనుక అది సాతానికి ఇష్టం లేదు. దాన్ని కూలగొట్టడమే వాడు జయంగా పెట్టుకున్నాడు. భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ సృష్టించండి అని ప్రత్యేకంగా వాడు కొన్ని కోట్ల పడిపోయిన దేవదూతలను అపాయింట్ చేశాడు. వాళ్ళ పనే అది.
భార్యాభర్తల మధ్యలో దూరి ఒక 2-3 వందల దయ్యాలు ఉంటాయి. 2-3 వందలే వీడి కోరిక చెప్తా ఉంటాయి, మెంటల్ సిగ్నల్స్ పంపుతాయి. పోయి ఏమని చేసుకున్నావు, దొరకలే నీకు, పనికి మాలింది. ఆమెకు చెప్తాడు, పోయి ఇండి చేసుకున్నావు ఏంటి, నువ్వు మహారాణి అందగత్తెవైతే నీ కర్మకాలి మీ నాన్న వీడికి అప్పచెప్పాడు. అసలు వాడికి ఏమన్నా అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు చూడు ఎంత చక్కగా ఉంటావా, అసలు అటు చూడు, సట్టుముక్కు, ఎత్తుపళ్ళు, లొట్ట చెంపలు, వాడును ఆ బాణపొట్ట, అది చూడు అసలు నీకు ఏమైనా అసలు కాకి ముక్కుకు దొండపండులాగా ఉంది మీ జంట అని. ఏమి అద్దం ముందు నుంచి కదిలితే ఒట్టు, నేను ఎంత అందగత్తెను, నిజమే కదా. ఊరికే పెళ్లి ఫోటో ముందు నిలబడుతుంది. ఇంట్లో పని మనుషులు ఏమనుకుంటారు, అబ్బాయి గారంటే ఎంత ప్రేమ, పెళ్లి ఫోటో ముందు నుంచి కదలదు అమ్మగారిని. ఇదెందుకంటే ఇంత అందగత్తెను ఈ కాకి ముక్కు అంటగట్టడం మా నాన్నగారు దేవుడా అని బాధపడడానికి ఆ టైం అంతా అంకితం అన్నమాట. నువ్వు చాలా అందగత్తెవు కానీ ఈ పనికి మళ్ళీకి అంటగట్టేశారని ఇటు చెప్పేది దయ్యాలే. నువ్వు ఇంత ప్రేమిస్తావు, దానికి అసలు కృతజ్ఞత లేదేంటి, యూజ్లెస్ లేడీ. దాన్ని ఏదో కుక్కని తెచ్చి సింహాసనం ఎక్కించినట్టు అట్లాంటి పనికి మాలిన దాన్ని చేసుకున్నావు, మహారాణిని చేసావు. కుక్కని తెచ్చి సింహాసనం ఎక్కిస్తే బహుబో ఉంటుంది, ఇంకేముంటుంది. దాని బుద్ధి, దాని బ్రతుకది. అయినా నీ వంశం ఎక్కడా, వాళ్ళ వంశం ఎక్కడా. తొందరపడి చేసుకున్నావు కానీ మంచి మహారాజుల అమ్మాయి వచ్చేది, 10 కోట్ల కట్నం కూడా వచ్చేది. తొందరపడ్డావు అంటే నిజమేరా. అప్పుడు నా కళ్ళకి ఏమైసి వచ్చిందో ఏమో, ఇది అందంగా కనపడింది. తాళి కట్టిన తెల్లారి నుంచి కోతి మొహంలాగా ఉంది. ఈ కోతి మొహం నాకు ఎలా నచ్చేసిందో నాకు అర్థం కాలేదు. నా కర్మ నా రాత అని వీడు కూడా అద్దం ముందు నుంచి కదలడు, ఆమె కదలదు. ఇప్పుడు ఈ బాధకంతటికి కారణం ఏంటంటే సైతాన్లు. అది నీ సొంత బుద్ధి కాదు. ఆడవాళ్లకు భర్త మీద విసుగొచ్చేసిందంటే సైతాను చేసిన కార్యం అది. పురుషులకు భార్య మీద విసుగొచ్చిందంటే దుష్టుడు చేసిన కార్యం అది, మన సొంత బుద్ధి కాదు. ఈ వంకర బుద్ధి వాడు పుట్టిస్తాడు. కాబట్టి మరి మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలంటే సమస్తమును చెయ్యజాలిన శక్తి కలిగిన దేవుని పాదములు ఆశ్రయించాలి. నేను కదా మిమ్మును పిలిచాను, సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తి గల దేవుడను కదా. మీరెందుకు భయపడుతున్నారు? ఎట్లాంటి భర్త అయినా ఉండని, ఎలాంటి భార్య అయినా ఉండని, ఎలాంటి పిల్లలైనా ఉండని గాక. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము చూడండి దయచేసి. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన తన శక్తిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఉన్న శక్తి ఎటువంటిదట చెప్పండి దయచేసి. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన దేవుడు, దేవునికి స్తోత్రం. అంతేకాదు నేను కదా అన్నాడు. ఎంత పెద్ద మాట అది అండి. చాలాసార్లు నా ముందుకు వచ్చి కొంతమంది సమస్యలు చెబుతా, నేను సానుభూతి కాదు, నన్ను వాళ్ళు కొట్టేంత కోపం వస్తుంది నాకు. అరే నేను కదరా బాబు నిలబడ్డా, నేనేమన్నా పనికిమాలని అనుకున్నావా, చేతకాడుని అనుకున్నావా, మాట తప్పేవాడిని అనుకున్నావా, అసమర్థుని అనుకున్నావా? అవసరమైతే నేను చేపట్టాను నీకే సుప్రీంకోర్టు దాకా ఫైట్ చేస్తాను, వరల్డ్ కోర్టు దాకా వెళ్తాను, ప్రపంచంలో నాకు ఎదురు లేదు, న్యాయం కొరకు నిలబెడతాను. నేను నా బిడ్డరా, ఎవర్రా నా కూతురు ఇది జాగ్రత్త అంటే అధికారులు కానీ గూండాలు కానీ ఎవడైనా కానీ భయపడి నిలబడాల్సిందే. అట్లా ఓఫీర్ గారు టేకప్ చేశారు అనుకోవాల్సిందే. సత్యమైన అనే ధీమా నాకున్నది. నేను చెప్పేది ఏంటంటే నా గొప్ప కాదు, నేను ఇలా ఫీల్ అవుతున్నప్పుడు దేవుడు ఎలా ఫీల్ అవుతాడో మీరు ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్, ఊహించుకోండి. నేను కదా శూన్యములో సకల బ్రహ్మాండమును కలిగించిన నేను కదా నీ తండ్రిని. నువ్వు భయపడతావేంటి అసలు? అంటే మీ నాన్నగారు ఒక యూజ్లెస్ ఫెలో అనుకున్నావు నువ్వు?
నీ తండ్రి ఎవరో తెలుసా? సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తమును ఎవరికి సాధ్యమో ఆ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన కన్న తండ్రి. ఆదికాండము 18వ అధ్యాయము దయచేసి 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? దేవునికి చాలా కష్టమైనది ఏదైనా ఉన్నదా అంటే దానికి అర్థం ఏంటి? లేదు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు తలుచుకున్నప్పుడు ఏదైనా జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు చేత కాదు, నీ భర్తకు, నీ తండ్రికి, నీ తోడబుట్టువులకు ఎవరికి చేత కానిది యేసయ్యకు చేతనవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్స్ పాసిబుల్ ఫర్ హిమ్. ఎన్ని అద్భుతాలు చూడలేదండి. చచ్చిన వాళ్ళు లేవగా చూసాము. ఒకడు అన్నాడు, చచ్చిన వాళ్ళు లేచారని నువ్వు చెప్పడం కాదు, నా కళ్ళ ముందు ఒకరిని లేపు అన్నాడు. అది లేపినా సరే కనికట్టు అంటావురా బాబు, నీకు నమ్మకం కలగాలంటే నువ్వే చచ్చిపో అని చెప్పా. నువ్వు చచ్చిపో ఏంటి? నేను చచ్చిపోలేదు. మరి నువ్వు లేపకపోతే, నువ్వు చచ్చిపోయాక నేను లేపలేదు అనుకో, అప్పుడు నా మతం వదిలేస్తానని చెప్పాను. నువ్వు వదలకపోతే నాకెలా తెలుస్తుంది? అది నీ బాధ్యత, నాకు తెలియదు. ఎలా తెలుసుకోవాలో నువ్వు ముందు ఏర్పాటు చేసుకో. నువ్వు చచ్చిపో, వెళ్ళేటప్పుడు ఆలోకంలో ఏ మొబైల్ నెంబరు మీ ఫ్రెండ్స్కి ఇచ్చిపో, వాడు ఏమైనా చెప్తాడు. అరే నువ్వు చచ్చిపోయారా, ఈ లేపలేదు, ఈ మతంలో ఇంకా ఉన్నాడని వాడు మొబైల్స్ ఉంటాయా? అది ఏమో, అది నువ్వు అరేంజ్ చేసుకోవాలా, నా బాధ్యత కాదు. ఒకడి సవాలు స్వీకరించి ఒక అవిశ్వాసిని తృప్తిపరచడానికి దేవుడు ఎన్నడూ కూడా ఒక అద్భుతం చేయడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, నువ్వు నమ్మినందుకు చేస్తాడు, కానీ నేను నమ్మించాలని చేయడు. నెవర్. నిన్ను నమ్మించడం కోసం చేయడు, నువ్వు నమ్మావు కనుక చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహిమ చూపు, నేను నమ్ముతానంటాడు మానవుడు. దేవుడు అంటాడు, నువ్వు నమ్మిన ఎడల మహిమను చూస్తావంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మహిమను చూస్తే నమ్మడం కాదు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచేదాం. దేనికి భయపడొద్దు. ఏదన్నా బెడిసి కొడుతుందేమోనని కూడా నువ్వు భయపడొద్దు. నువ్వు బెడిసి కొడితే దాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా చేయగలడు. ఏమండి, నీ కుటుంబం పెళ్ళయింది, నీ కుటుంబం నీకు కలిసి రాలేదు, నీకు ప్రశాంతత లేదు, అది కూడా మేలే, అది కూడా మేలే. మంచి భార్య దొరికితే మేలు, దొరక్కపోయినా అది ఇంకో రకమైన మేలు. మంచి భర్త దొరికితే మేలు, దొరక్కపోయినా అది ఇంకో రకం మేలు. మేలు మేలు. సోక్రటీస్ అన్నాడట తన శిష్యునితో, ఏమయ్యా పెళ్లి చేసుకోవాలా లేదా? నీ భార్య అంత గయ్యాళి గంపం చేసుకున్నావు, జగద్గురువు లాంటివి, ప్రపంచ తత్వశాస్త్రవేత్తవు, నీకే ఇట్లాంటి గయ్యాళి గంప భార్యగా దొరికింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? నాకు కూడా అట్లాంటిది దొరికితే నేనేం చేయాలి? నేనేమో చిన్న బక్క ప్రాణం, నేను ఎలక పిల్లలతో, నువ్వే తట్టుకోలేవు, నేనేం తట్టుకుంటాను ఆడవాళ్ళ పవరు అని చెప్పేసి వాడు బెంబేలు అయిపోయాడు. సోక్రటీస్ అన్నాడంట, గెట్ మ్యారీడ్ యంగ్ మ్యాన్, గెట్ మ్యారీడ్ ఎనీవే. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ వైఫ్ ఇట్ ఈస్ ఆల్ రైట్, అదర్వైజ్ అట్లీస్ట్ యూ విల్ బికమ్ ఎ ఫిలాసఫర్ అని చెప్పాడు. అరే పెళ్లి చేసుకోరా పిచ్చోడా, ఎలాగన్నా చేసుకో, మంచి భార్య వస్తే నువ్వు మంచిగా సుఖపడతావు. రాలేదు, నాలాంటిది వచ్చిందనుకో, ప్రపంచానికి ఇంకో తత్వశాస్త్రవేత్త దొరుకుతాడు, మంచిదే కదా అన్నాడు.
దేవుని నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా దానిని నీకు మేలుకరంగా దేవుడు మార్చివేసే సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి అంకితమైపో, దేవునికి కనెక్ట్ అయిపో, ఆయన చిత్తము నెరవేర్చాలనే స్థిర తీర్మానం చేసుకో. ఆ తర్వాత నీకు ఇంకా కీడు అనేది లేనే లేదు. అంతా మంచిది, అనుకున్నది జరిగినా మంచిది, జరగకపోయినా మంచిది. అసలు భయం ఎందుకు? భయం ఎందుకో తెలుసా? మనల్ని చేరదీసిన వాడు, మనకు నిబంధన చేసిన వాడు, మాట ఇచ్చిన వాడు, వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వాడో నీకు తెలియదు కాబట్టి. ఒక గొప్ప భక్తుడు అన్నాడు, ప్రాచీన కాలపు భక్తుడు, ఇప్పుడు లేడు ఆయన. ఏమన్నాడంటే, ఫియర్ అండ్ వరీ ఈజ్ ఎ రాంగ్ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ డౌట్స్ గాడ్స్ ప్రామిసెస్. Fear and worry is a wrong state of mind which doubts God's goodness and God's promises. భయము, దిగులు అనేది ఒక విధమైన మానసిక వైకల్యం అన్నాడు. ఒక విధమైన మనోవైకల్యం, ఒక వక్రమైన మానసిక స్థితి. ఆ స్థితిలో వీడు దేవుని మంచితనాన్ని, దేవుని వాగ్దానములను సందేహిస్తున్నాడు. హీ డౌట్స్ గాడ్స్ గుడ్నెస్, హీ డౌట్స్ గాడ్స్ ప్రామిసెస్. అందుకు వీడు భయపడుతున్నాడు. ఏమవుతుంది? ఏమవదు. యేసయ్య నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షమందు ఉండగా మనకు విరోధి ఎవడు? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నేను నా తల్లియు నా తండ్రియు ఒకవేళ, హల్లెలూయా, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నేను కదా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అన్నాడు. నేను కదా అంటే నేను ఎటువంటి గొప్పవాడను నీవు ఒకసారి ఆలోచించమంటున్నాడు దేవుడు. నేను అరే कोई छोटा मोटा आदमी हूँ क्या रे मैं? ఎంతైనా నమ్మదగిన వాడాయన. నేను కదా, నేను పిలిచింది ఫరో కాదు, మిద్యానీయుల రాజు, సుధమ రాజు, గుమ్మర్రా రాజు కాదురా, నేను అన్నాడు. అది మొదటి విషయం. ఇంకోటి, నేను కదా నీకు అన్నాడు. ఆ నువ్వనే దాన్ని మీరు ఇట్లా ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. నేను కదా నీకు ఆజ్ఞాపించాను. ఆ సర్వశక్తి మంతుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే బలము సామర్థ్యము కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సర్వవ్యాపి, అన్ని ఎరిగినవాడు,
కారణము లేకున్నా ప్రేమించేవాడు, మన బలహీనతల్లో కూడా సహాయము చేసేవాడు. ఆయన నేను కదా అంటున్నాడు. ఆయన ఎవరితో మాట్లాడాడు అంటే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేవాడు కాదు ఆయన. సంఖ్యాకాండము 27వ అధ్యాయం దయచేసి 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను సమస్త మానవుల ఆత్మలకు దేవా యెహోవా సమాజములో కాపర్లేని గొర్రెల వలె ఉండకుండానట్లు నీ సమాజం మీద ఒకరిని నియమించు. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు ఉండుటకు, వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఏమండి, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. అతన్ని తీసుకొని అతని మీద చేతులుంచుము. దేవుడు నేను కదా నీకు ఆజ్ఞాపించాను అని ఎవరితో అంటాడు? అరే నేనున్నాను కదరా, ఎందుకు భయపడుతున్నా? అంత హామీ ఇచ్చాడు, అంత ధైర్యం ఇచ్చాడు, అంత కమిట్ అయిపోయాడు దేవుడు. అరే మైహూనారే తెరే సాత్ క్యూ డర్ రహే అని అంత హామీ ఎందుకు ఇచ్చాడంటే ఈయనేం మామూలు కాదు, ఏదో జూదరి పేకాటగాడు తాగుబోతూ తిరిగిపోతూ ప్రార్థన లేని సోమరిపోతాడు కాదు. హీ హ్యాడ్ సర్టన్ క్వాలిటీస్. పరిశుద్ధాత్మను పొందినవాడు అంటే ఏం చేస్తే పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తాడు? రోజు సినిమా హాల్లో కూర్చుంటేనా? ఏమండి, తాగి తిరిగి తందనలాడి గొడవలు చేసుకొని కలహప్రియుడిగా తిరుగుతూ ఉంటే దేవుడు ఇస్తాడేంటండి పరిశుద్ధాత్మను? యెహోషువ ప్రార్థనాపరుడు. నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనము చూడండి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. యెహోవా మోషేతో ముఖాముఖి మాట్లాడుచుండగా 8వ వచనం, మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఏం చేశారు? ప్రజలందరూ లేచి ప్రతివాడు తన తన గుడారపు ద్వారమందు నిలిచి గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. 10వ వచనం, ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడు తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. ఈ దృశ్యాన్ని మీరు చిత్రీకరించుకొని ఊహించుకోండి మీ కళ్ళ ముందు. మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాడు. అందరూ దైవజనుడు దేవునితో మాట్లాడడానికి వెళుతున్నాడని గుడారపు ద్వారం ముందుకు వచ్చి చూస్తున్నారు. మోషే లోపలికి వెళ్ళిపోయాడు. మోషేతో మాట్లాడడానికి అగ్నిస్తంభం దిగొచ్చింది. ఆ అగ్నిస్తంభంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే మాట్లాడుతున్నాడు, మోషే అడుగుతున్నాడు, దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. గంటల తరబడి జరుగుతుంది సంభాషణ. అందరూ చేతులు జోడించి నమస్కారం చేశారు. దైవజనుడు దేవుడు మాట్లాడుకుంటున్నారు. ప్రజలందరూ నమస్కారం చేస్తున్నారు. ఎక్కడున్నారు? మంచాల మీద పడి దొల్లడం లేదు ఎవరు. గుడారంలో తమ ద్వారము దగ్గరకు వచ్చి బయటకు చూసి ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూసి అగ్ని మేఘమయమైన స్తంభమును చూసి చేతులు జోడించి నమస్కరిస్తున్నారు భయభక్తులతో. యెహోషువ ఒక్కడే ఎక్సెప్షన్. యెహోషువ బయటికి రాలేదు, ఏం చేస్తున్నాడో తెలీదు. మోషే దేవుడు మాట్లాడుకుంటున్నాడు, యెహోషువ అడ్రస్ లేడు, బయటికి రాలేదు, నమస్కారం పెట్టలేదు. ఏం చేస్తుండి ఉంటాడండి? నా గురువుతో మాట్లాడిన దేవా, నాకు కూడా నీ స్వరం కావాలి, నాకు నీ అభిషేకం కావాలని లోపల మోకరించి ఏడుస్తున్నాడు ఆయన. హీ వాజ్ ఎ మ్యాన్ సీకింగ్ గాడ్స్ బెస్ట్.
దేవుని యొక్క సర్వోత్తమమైన ఆశీర్వాదాల కొరకు దాహముగా ఉన్నవాడు. నా గురువుతో మాట్లాడితే నాతో ఎందుకు మాట్లాడవు తండ్రి? అక్కడ అద్భుతం జరిగిపోతుందని అందరూ అబ్బురపడి చేతులు జోడిస్తుంటే యెహోషువ అన్నాడు, అదే అద్భుతం నాకెందుకు జరగదు? నాకు దేవుడు కావాలి, దేవుని ముఖదర్శనం కావాలి, దేవుడు నాతో మాట్లాడాలి అని గుడారములో నుండి బయటికి రాకుండా లోపల ఉండిపోయాడు. దేవుడు రికార్డులో రాసుకున్నాడు. ఇంతమంది ఉన్నారు, ఒక్కడు అడగలేదు ఈ మాట. యెహోషువ అడిగాడు, నాకు నచ్చాడు, వాడి మీద చేతులు పెట్టి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనున్నాను కదరా నీకని దేవుడు అనాలి అంటే నువ్వేదో లోక సంబంధంగా శరీర కార్యాల్లో శరీర సంబంధంగా ఇష్టానుసారంగా గాలికి బ్రతికేస్తే నీకు యెహోషువ స్టేటస్ రాదు. యూ మస్ట్ బి కమిటెడ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. యూ మస్ట్ బి డిటర్మైన్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ గాడ్. యెహోషువ ఎవరు? మొట్టమొదట పరిచారకుడు. యెహోషువకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే సేవా గుణం, సేవ చేసే గుణం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 13వ వచనం, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మోషే యొక్క పరిచారకుడు యెహోషువ గ్రంథం కూడా చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన అండ్ యెహోషువ యొక్క గ్రేట్ క్వాలిఫికేషన్ అండ్ డిజిగ్నేషన్ ఏంటండి? యెహోవా సేవకుడైన మోషేకు పరిచారకుడైన యెహోషువ. He was servant of the servant of God. He was willing to be a servant. నాకు ప్రసంగానికి టైం లేదని అడగలేదు, నన్ను గుర్తించలేదేంటి, నా పేరు లేదేంటి కరపత్రంలో, నన్ను గుర్తించలేదేంటి, నా పేరు చెప్పలేదేంటి అనేది లేదు. మోషే కాళ్ళకాడు పడున్నాడు, యజమానుడా ఏమైనా పని చేయాలా, ఆ వస్తువు అందుకోరా బాబిటు, ఆ కలం అందుకో రాద్దాం, దేవుడు ఏదో రాయమంటున్నాడు. అలాగే చేతులు కట్టుకుని నిలబడతాడు. మెనీ లాంగ్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు ఏమండి, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు సేవ 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 తప్ప ఇంకోటి లేదు. మోషే చెప్పిన పని చేస్తాడు, లోపలికి వెళ్ళి ఏడ్చి మోకరించి ప్రార్థన చేస్తాడు. దేవా, నా గురువుతో మాట్లాడుతున్నావు, నాతో ఎందుకు మాట్లాడవు తండ్రి? నాలో ఏదన్నా లోపం ఉంటే క్షమించు, నా తప్పు దిద్దుకోవడానికి సహాయం చేయి, నాకు నీ యొక్క ముఖ దర్శనం కావాలని అడుగుతూ ఉన్నాడు. మోషే యొక్క పరిచారకుడు అనే డిజిగ్నేషన్ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. ఆయన యెహోషువ 24వ అధ్యాయంలోకి వచ్చాక పేరు మారిపోయింది, అతని యొక్క హోదా మారిపోయింది. 29వ వచనం, యెహోషువ 24:29, ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన, అక్కడేమో మోషే పరిచారకుడు, ఇక్కడేమో యెహోవా దాసుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండిట్లో ఏది గొప్ప పదవో నాకు చెప్పండి మీరు. డిఫికల్ట్ క్వశ్చన్. యెహోవా దాసుడు అనేదే గొప్ప పదవి, అనుమానం లేదు. యెహోవా దాసుడు అనేది ఉన్నతమైన కొండ మీద ఉన్నటువంటి హోదా, అంతస్తు. కానీ అక్కడికి వెళ్ళే డోర్ ఒక్కటే ఉన్నది, అడ్డదారెంబడి ఎక్కడానికి వీలు లేదు. మోషే పరిచారకుడు ఎప్పటికైనా యెహోవా దాసుడు అవుతాడు. ఇది రాజమార్గం. అడ్డదారిని వచ్చి దొడ్డిదారిని వచ్చేసి సీనాయి కొండ ఎక్కుదాం అనుకుంటే మాత్రం నడ్డు విరిగేలా పడతావు. దర్ ఇస్ నో అదర్ వే. Submissiveness and meekness, broken contrite spirit is the only way of exaltation.
విరిగి నలిగిన మనస్సు ఉండాలి, తగ్గింపు ఉండాలి, సేవా గుణం ఉండాలి. అప్పుడు దేవుడు వాళ్ళను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. తనను తాను తగ్గించుకొని వాడెవడో దేవుడు వాడిని హెచ్చిస్తాడు. తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. నేను చెబుతున్నాను, మీలో ప్రతి ఒక్కొక్కరికి కూడా దేవుడు హెచ్చించడానికి తగిన సమయం ఒకటి ఉన్నది. నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో దానికంటే ఒక 10 మెట్లు పైకి తెస్తాడు దేవుడు నిన్ను తప్పకుండా. దేర్ ఇస్ ఎ టైమ్ ఫర్ యువర్ ఎగ్జాల్టేషన్. నిన్ను దేవుడు ఘనపరిచే టైం ఉంది. అప్పటిదాకా దేవుని బలిష్టమైన చేతి కింద అణిగి దీన మనస్కులై ఉండాలి. ఓ టైం వస్తుంది, ప్రపంచము నీ వైపు చూసేటట్టు దేవుడు చేస్తాడు. సడన్గా నేను ప్రసంగికుడిని అయిపోలేదు. నా పనేంటో తెలుసు, ఐపీసీ చర్చ్లో ప్రేమ విందులు అయితే ఆ పెద్ద పెద్ద బిర్యానీలు, ఆ తాలింపన్నాలు, చికెన్లు వండే పెద్ద పెద్ద డేక్షాలు కడిగేది నా డ్యూటీ. అందులోకి పోతే నడుము దాకా నేను అందులో మునిగిపోతా. మంచిగా యవ్వనస్తుడిని మంచి వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, బ్లాక్ బెల్ట్ వేసుకొని, షూ వేసుకొని టిప్ టాప్గా సిద్ధపడిపోతే పాస్టర్ గారు ఉండి, నాయన ప్రేమ విందు ఉన్నది, కొంచెం ఆ గిన్నెలన్నీ సిద్ధం చేయమంటే మొత్తం తీసుకొచ్చి అన్నీ కడిగేసరికి ఈ తెల్ల బట్టలన్నీ మసిగుడ్డలాగా అయ్యేవి. అండ్ ఐ వాజ్ హ్యాపీ ఫర్ దాట్. ఐపీసీ చర్చ్లో చీపురు కట్టబట్టుకొని ఊడ్చేది నేను, చాపలు వేసేది నేను, కుర్చీలు తుడిచేది నేను, వాటర్ జగ్గు గ్లాసు పట్టుకొని నీళ్ళు అందించేది నేను. ఈసీఐలకు పోతే ఊరికి మునగాడిని, మేనేజ్మెంట్ కానీ ఊళ్ళో మునగాడని గడగడలాడిపోవాలంత నేను నిలబడితే. దేవుని మందిర సేవలు మాత్రం ఎప్పుడు కూడా బాటం. నాకు ఇదే చాలు. నా యేసయ్య కొరకు నేను ఒకసారి చీపురు కట్టబట్టుకొని ఊడ్చాను, గుడి కడిగాను, చేపలు వేసాను, చేపలు తీశాను, ఇదే చాలు. అంతకన్నా మహా గొప్ప విషయం ఏంటంటే, భక్తులు పాట పాడుతుంటే నేను ఒకసారి హార్మోనియం వాయించాడు. ఎంత ధన్యత కదా అని మురిసిపోయేవాడిని. దేవుడు అన్నాడు, బాబు నువ్వు వచ్చేరా బాబా, నాకు నోరుగా కావాలి, నా నోటి బూరగా నువ్వు కావాలని తీసుకొచ్చాడు. అంతేగాని ఏం తగ్గింపు లేకుండా, సేవా గుణం లేకుండా, గర్వంగా మాట్లాడి నేనంటే ఏంటనుకున్నావు, నేనంటే మామూలునంటే అట్టాంటి ఇట్టంటి కాదు, మర్యాద మాటలు రాని, హమ్కో ఈ మామూలు ఆద్మీనే అని అంటే దేవుడు ఇంకా వీడు చాలా దూరం రావాలి. 1,00,000 మైళ్ళ దూరం ఉన్నావురా నువ్వు సీనాయి కొండకు, బిడ్డ ఇంకా చాలా నేర్చుకోవాలంటాడు. నేను కదా నీకు ఏం చేశాను, నేను అనే మాట ఒకటన్నాను, నీకు అని చెప్పా. యెహోషువ లాంటి వ్యక్తిత్వాన్ని మనం అలవరుచుకోవాలి. 3వ విషయం, నేను కదా నీకు ఆజ్ఞ ఇచ్చాను. నేను కదా నీకు రాజ్యమునిచ్చాను అనలేదు, నేను కదా నీకు అధికారం ఇచ్చాను అనలేదు, నేను కదా నీకు సింహాసనాన్ని, కిరీటం ఇచ్చాను అనలేదు, నేను కదా నీకు ఆజ్ఞ ఇచ్చాను. ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ గాడ్, బీ మైండ్ఫుల్ ఆఫ్ హిస్ కమాండ్మెంట్స్. దేవుని పనిలో నీవు ఏదైనా ఒక దమ్మిడి అంత విలువ నీకు ఉండాలంటే, దేవుడు నీకేం చెప్పాడో దాన్ని నువ్వు పట్టించుకోవాలి. దేవుని ఆజ్ఞలను, అధికారాన్ని నిర్లక్ష్య పెట్టి నువ్వు పొందేది ఉండదు, నువ్వు దేవుని కొరకు చేసేది కూడా ఏముండదు. దేవుడు ఎంత గొప్పవాడో గుర్తుపెట్టుకోవాలి. మనము ఎలా ఉండాలో అది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాపకం పెట్టుకోవలసిన 3 విషయాలు. దేవుడు ఎంత మహామహిమాన్వితుడో గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ స్థానములో ఉండాలో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. 3వది, ఆయన నాకు ఆజ్ఞాపించినది ఏమిటో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 విషయాలు నిరంతరము నీ మనస్సులో సజీవంగా జ్ఞాపకంలో ఉంటే
తప్పక నీ ఒకనాటికి యెహోవా దాసుడైన యెహోషువ, యెహోవా దాసురాలు అని అనిపించుకునే స్థాయికి నువ్వు ఎదుగుతావు తప్పకుండా. దేవుడు పక్షపాతి కాదు. ప్రతి ఒక్కరూ ఒక నక్షత్రమై ప్రకాశించాలని దేవుడు కోరుతున్నాడు. బీ మైండ్ఫుల్ అబౌట్ హిజ్ కమాండ్మెంట్స్, నాట్ యువర్ స్టేటస్, నాట్ యువర్ రెస్పెక్ట్, నాట్ యువర్ ఆనర్. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనస్సు గల వారికి ఆయన ఆసన్నుడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరచిపోకూడని 3 విషయాలు నాకు జ్ఞాపకం చేసేవయ్యా, నీకు వందనాలు. మరవకూడని 3 సంగతులు నా కళ్ళ ముందు ఉంచినందుకు నీకు స్తోత్రమయ్యా. నా జీవిత కాలములో ఎన్నడూ ఈ సంగతులు మరచిపోకుండా నాకు నీ వాక్య జ్ఞప్తి దయచేయి ప్రభువా అని ప్రభువును మనం వేడుకుందాం. నేను కదా నీకు ఆజ్ఞాపించాను. నేను బలహీనుడు కాదు కదా, బలహీనుణ్ణి కాదు కదా. నీ బలహీనతలు చూసి నిన్ను గేలి చేసేవాడిని కాదు కదా. నీ బలహీనతలను చూసి సహాయము చేసేవాడను కదా. నీకేదో లేదని నిన్ను కించపరిచేవాడను కాదు. నీకేది లేదో దాన్ని ఉన్నట్టు పిలిచేవాడను కదా. ఏదో చేతగాని మనిషిని కాదు నేను, సమస్తమును నాకు లోబరుచుకొన జాలిన శక్తి కలిగిన వాడను. నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది కలదా. నేను కదా నిన్ను పిలిచాను, నా కుమార్తె, నా కుమారుడా, నీకు ఆజ్ఞాపించాను అని నేను అనడానికి నువ్వు యెహోషువ స్థానానికి వచ్చావా? పరిచారకుని స్థానానికి వచ్చావా? మోకాళ్ళ ప్రార్థన గదికి వచ్చావా? విధేయత అనే మెట్టు మీదకి వచ్చావా? ఇంప్లిసిట్ అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్ అనే స్టెప్ మీదకి నువ్వు వచ్చావా? నీవు పొందబోతున్న బహుమానాల మీద దృష్టి పెట్టావా? ఇప్పుడు నేను నీకు అప్పగించిన పని మీద దృష్టి పెట్టావా? యెహోషువ, 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 ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోమన్నాడు దేవుడు. జ్ఞాపకం పెట్టుకున్నాడు యెహోషువ. గనుకనే మరణించకముందు యెహోవా దాసుడు అనిపించుకున్నాడు. నువ్వు యెహోవా దాసుడు, యెహోవా దాసురాలు అనిపించుకొని కన్ను మూయగలవా? యెహోవా తండ్రి, నీ దాసురాలిగా నేను కన్ను మూయగోరుచున్నాను. ఒక ధనాపేక్షపరుడుగా నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు. శరీరేచ్ఛా నిగ్రహము లేనటువంటి ఒక పనికి మాలిన వ్యక్తిగా నేను జీవిత యాత్ర చాలించడం నాకు ఇష్టం లేదు. రహస్య పాపిగా నేను నా బ్రతుకు యాత్ర ముగించడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు బి క్లోజ్ టు యువర్ బూజమ్ ఓ లార్డ్. నీ రొమ్మున తలవాల్చిన స్థితిలో నేను నా యాత్ర ముగించాలి. 2 చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం. నాతో మాట్లాడినవాడు మహోన్నతుడైన దేవుడు నిజమే కానీ ఆయన ముందు నేనే యెహోషువ స్థానములో లేను. నాలో సేవ చేసే గుణము కంటే అధికారము చెలాయించాలనే ఆశ ఉన్నది నాయన. చెప్పిన పని చేద్దామనే భారము కంటే నన్నెవరో గౌరవించలేదనే బాధే ఉండిపోయింది నాయన. అయ్యా, నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు. ప్రభువా, నీవు అప్పగించిన పని మీద దృష్టి పెట్టలేకపోయానయ్యా. నన్ను క్షమించమని అడగగలవా? ఈ దినము నువ్వు మారు మనస్సు పొందితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ దినము నువ్వు మారు మనస్సు పొందితే దేవుడు నిన్ను తన శక్తితో నింపుతాడు. ఈ దినము నువ్వు దేవుని తట్టు మళ్ళుకుంటే దేవుడు నిన్ను తన మహిమతో, తన ఐశ్వర్యంతో నింపుతాడు. ఈ దినము నువ్వు పశ్చాత్తాపడి యేసయ్య తట్టు మళ్ళుకుంటే, ఈ దినము నిన్ను నువ్వు తగ్గించుకొని మొరపెడితే దేవుడు నిన్ను తన శక్తి, మహిమ, ప్రభావములతో నింపుతాడు. జ్ఞానము లేదని బాధపడకు, యేసే నీకు జ్ఞానమై ఉండబోతున్నాడు. బలము లేదని బాధపడకు, యేసే నీకు బలమై ఉండబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఓ నాకు డబ్బు లేదని బాధపడవు. యేసే నీకు ఐశ్వర్యమై ఉండబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. నీవు కదా నాతో మాట్లాడావు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడవు కదయ్యా నాతో మాట్లాడావు. ముగ్గురు రాజుల మీద అబ్రహాముకు జయమునిచ్చిన నీవు కదా నాతో మాట్లాడావు. 100 ఏళ్ల వయసులో అబ్రహాముకు సంతానం ఇచ్చిన నీవు కదా నాతో మాట్లాడావు. ఎర్ర సముద్రము చీల్చిన నీవు కదా నాతో మాట్లాడావు. లేని వాటిని ఉన్నట్టు పిలిచే నీవు కదా ప్రభువా నాతో మాట్లాడావు. నేనే నీ పాద సన్నిధి నిర్లక్ష్యం చేశాను. ప్రభువా నన్ను కరుణించుమని ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయము, ఇది కన్నీరు కార్చే సమయం, ఇది మన హృదయాన్ని మనం బద్దలు కొట్టుకునే సమయం. ప్రియులారా, మనం ఒక ఉజ్జీవాన్ని పొంది ఇక్కడి నుంచి వెళదాం. అగ్ని జ్వాలలుగా మనం వెళదాం, మండుచున్న దివిటిలుగా మనం వెళదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రి ఖరాబరాబాష కందల రి ఖరాబరాసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్ దేర్ బి ద బ్యాప్టిజం ఆఫ్ ఫైర్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్ రైట్ నౌ, ఓ లార్డ్. Come down, O blessed fire of God. Come down, the cloud of fire. Come down, O cloud of Shekinah, to guide us into the perfection. Oh, Radarabara Shabaria Dara Karandala Rabarasi. Hallelujah. Hallelujah, 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 hallelujah. నీ బలహీనత ఏదైనా సరే దానికి యేసు చాలిన వాడై ఉన్నాడు. చాలిన దేవుడు. ఆయన పాదాలు పట్టుకో అంతే. నువ్వు వేకువని లేచి ఆయన పాదాలు పట్టుకో, వేకువని ఆయన పాదాలు పట్టుకో. జరగని అద్భుతమే లేదు. నీ భర్త మారుతాడని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ భార్య మారుతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు మారుతారు, నీ దగ్గరికి వస్తారు ప్రభు మాట్లాడుతున్నాడు. నీ శత్రువులు వచ్చి నీ ముందు సాగల పడతారని ప్రభు మాట్లాడుతున్నాడు. జరగని అద్భుతమే లేదు. జరుగునని మనం అనుకోనని భయంకరమైన కార్యాలు 2016లో యేసయ్య మన కొరకు చేయబోతున్నాడు. ప్రియులారా, రండి మనం ఈ వాగ్దానము స్వతంత్రించుకుందాం. ఔర కందల రబర శకరందల రియారబర శరదర బబర కరందల రి కలాందల రియార కలాబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. All things are possible with Jesus. Only believe. Keep on believing and trusting Him and expecting great things from Him. You shall see the glory of God. In the name of Jesus, I declare total deliverance and financial blessings. I declare the year of Jubilee for all the people who love the truth of God. Hallelujah, hallelujah. I declare the year of Jubilee for all the people who are obedient. All those who are having an attitude of a servant. Hallelujah. Oh, randi పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా. ఓ అగ్ని జ్వాలలుగా ఆదిమ సంఘము మీదకి వచ్చిన దేవా, నా బ్రతుకులోనికి అగ్నిగా దిగిరమ్ము నాయన, అగ్నిగా దిగిరమ్ము నాయన, అగ్నిగా దిగిరమ్ము నాయన. ఓ రవశందల రియర కరందల రబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్. Thank you, Lord Holy Spirit. Thank you, Lord Holy Spirit. You are right here, right now. You are moving in our midst. You are touching every heart, oh Lord. You are touching everyone's mind, body, soul, and spirit, oh Lord. Hauraba Shanda Babariara Kalandara Rabarasi. Hauraba Shandala Liara Kalandaraba. Maloni Papamulu Shapamulani కాల్చివేయబడుతున్నాయి కనుక నీకు వందనాలు. మాలోని బలహీనతలని భస్మమైపోతున్నాయి కనుక నీకు వందనాలు. ఆర్థిక ఆశీర్వాదాలు వరద వలె ప్రవాహమే మాలోనికి, మా మీదికి, మా ఇంట్లోకి వస్తున్నాయి కనుక నీకు వందనాలు.
నూతన అభిషేకం వచ్చింది కనుక నీకు వందనాలు. నూతన వరములు కలిగినవి కనుక నీకు వందనాలు. నూతన సత్య ప్రత్యక్షం కలిగింది కనుక నీకు వందనాలు. మనోనేత్రాలు వెలిగించబడ్డే కనుక నీకు వందనాలు. సంతానము లేని వారికి సంతానము కలుగుతున్నది కనుక నీకు వందనాలు. అప్పుల బాధలో ఉన్నవారు ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు కనుక నీకు వందనాలు. నేను కదా నీకు ఆజ్ఞాపించాను అన్నావు తండ్రి. అవును అవును తండ్రి, నీవు మాకు చేయజాలని అద్భుత కార్యము లేదు, మా కొరకు నువ్వు చేయలేని అద్భుతం లేని లేదు నాయన. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ఓ రబా కందల రబరా సిందర రియాలదర బర శబ్బరియర కలందర రాబరాసి. హల్లెలూయ 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 హల్లెలూయ. నీ చేయినా నీడగా నీవే నాకు కలువారి దాకా సిలువాను, కలువారి దాకా సిలువాను మోయ నడిపించవయ్యా నన్ను. యేసు ప్రభో నీ చేయినా నీడగా నీవే నాకు తోడుగా కలువారి దాకా సిలువాను మోయ, కలువారి దాకా సిలువాను మోయ నడిపించవయ్యా నన్ను దరిచేర్చవయ్యా. యేసు ప్రభో ప్రతిమాలను తీజేయను, రాతికి పూజ సల్పను. ప్రతిమాలను తీజేయను, రాతికి పూజ సల్ప. కోదమ సింహాల బోనునైన బ్రతికియుందును, దానియేలునై. కోదమ సింహాల బోనునైన బ్రతికియుందును, దానియేలునై. నీ చేయినా నీడగా నీవే నాకు తోడుగా కలువారి దాకా సిలువాను మోయ, కలువారి దాకా సిలువాను మోయ నడిపించవయ్యా నన్ను దరిచేర్చవయ్యా. యేసు ప్రభో ప్రభునందు ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. రేపు వేకువజామును కూడా ప్రార్థన చేద్దాం. 2016లో ప్రతి వేకున మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మోషేతో మాట్లాడిన నీవు యెహోషువతో మాట్లాడావు. మోషేకు తోడై ఉండిన ప్రకారము యెహోషువకు తోడై ఉండినావు కదా. యెహోషువకు తోడై ఉండినట్లు నాకు కూడా తోడై ఉండు తండ్రి. నాతో కూడా మాట్లాడు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో ఎందరెందరో భక్తుల మీదకి మీరు పంపించిన అభిషేకమును, ఎవరెవరి ద్వారా మీరు చేసిన గొప్ప కార్యాలను గూర్చి నేను విన్నాను. వాటన్నిటిని గూర్చి అబ్బురపడి చేతులు జోడించడమే కాదు, అదే శక్తి నా బ్రతుకులను చూడగోరుతున్నాను ప్రభు. I want to see the same power in my own life, O Lord. The same anointing in my own life, O Lord. Oh, Shandalara Karala Barasi. ప్రభు మనల్ని దర్శించాడు ఈ మధ్యాహ్న వేళ.
మళ్ళీ లోకంలోకి మామూలు మనుషులుగా మీరు వెళ్ళొద్దు. సమస్తమును తనకు లోబరుచుకొని జారిన శక్తి గల దేవుని పిల్లలుగా వెళ్ళండి. ఆయన ఇచ్చిన నిధులు ఇంట్లో పెట్టుకొని అడుక్కునే వాళ్ళలాగా బ్రతకొద్దు. ఆ నిధులు ఓపెన్ చేయండి. ఓపెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గెట్ ద బ్లెస్సింగ్స్. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ జీవవాక్యము కొరకు నీకు స్తోత్రములయ్యా. నీ వాక్యమే మమ్ము నిజంగా బ్రతికిస్తోంది తండ్రి. నువ్వు మాట్లాడకపోతే మేము ఏనాడో చచ్చిపోయేవాళ్ళం తండ్రి. ఎన్ని కష్టాలలో, కన్నీళ్ల లోయల్లో ఇవాళ మేము బ్రతికి ఉన్నాం, బాగున్నామంటే దానికి నీ వాక్యమే కారణం. ప్రభువు నీకు వందనాలు. మీరు పలికిన నీ యొక్క జీవవాక్యము మా హృదయాల్లో, మా బ్రతుకులలో మీరు ఫలింపచేయండి నాయనా. నీకు స్తోత్రాలు. ఆయా సంఘముల్లో నుండి వచ్చిన నీ కుమార్తెలందరినీ దీవించండి. కేంద్ర సంఘమును కూడా దీవించండి. అగాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘములన్నిట్లో ఉన్న ప్రతి స్త్రీని, ప్రతి నీ కుమార్తెను మీరు ఆశీర్వదించండి. స్త్రీలు పురుషులని భేదము లేకుండా అందరినీ ప్రేమించిన గొప్ప తండ్రి, నేను కదా నీకు ఆజ్ఞాపించి ఉన్నాను అనే మాటను మా సహవాసులు, మా సహదాసులు, మా సహకారులు అందరితోనూ మీరు మాట్లాడి వారి హృదయాల్లోని యొక్క దివ్య ప్రేమ స్వరమును ప్రతిధ్వనింపజేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము కలుగును గాక.